కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం ముగిశాక తన ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తామంటే ఓకే అని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. 10 అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు. టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దానికి వద్దాం మనసు. నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలగొట్టిరు. నువ్వు ఇయ్యాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు. ఏమని? ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడు ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ పోతా ఉన్నావు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, దీన్ని కూడా పరిశీలిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి 33 నుంచి 23కు తెచ్చినటువంటి బీఆర్ఎస్